ఇప్పటి వరకు మీరు రాసిన ఎగ్జామ్స్ అన్నీ ఎంతో హ్యాపీగా రాశారనుకుంటున్నాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా బాగా రాయడానికి మా వంతు సాయం మేము అందిస్తున్నాం. వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజ్ కొలుసు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు వీటిల్లో మనకి ఇది ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేయబడుతుంది. ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ప్రిపేర్ చేసిన దాంట్లో నుంచి 58 మార్క్స్ దాకా వచ్చినాయి అన్నమాట. మీ అదృష్టం బాగుంటే అవుట్ ఆఫ్ 60 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్గా విఎస్ఏక్యూస్ అనమాట. మెరిట్ అనేవాడు మనకి మంచి మార్క్స్ రావడానికి విఎస్ఏక్యూస్ బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో వాటిలో మనకి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్లు ఎన్నెన్ని వస్తాయి అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ సెక్షన్ ఏలో అంటే దట్ ఈజ్ 2 మార్క్స్ సెక్షన్ అనమాట. సో దాంట్లో మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఒక చాప్టర్ ఉంది. అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ చాప్టర్లోంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2+2 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి 2+2. సో అయితే వాటిల్లో ఫస్ట్ క్వశ్చన్ ప్లేస్లో ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న చాప్టర్స్ అనమాట ఇవన్నీ. ఏంటంటే వాటిలో ఫస్ట్ది వాట్ ఈజ్ సిఓడి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అదేవిధంగా నెక్స్ట్ బిఓడి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. తర్వాత విచ్ ఆక్సైడ్స్ కాజెస్ యాసిడ్ రెయిన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పిహెచ్ వాల్యూ. నెక్స్ట్ 4th క్వశ్చన్ డిఫైన్ రిసెప్టార్, సింక్ అండ్ స్పెసియేషన్. అఫ్ కోర్స్ దీంతోపాటు టిఎల్వి అనే ఒక డెఫినేషన్ నేర్చుకుంటే కూడా బాగుంటుంది. టిఎల్వి నెక్స్ట్ 5th క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్. తర్వాత 5th క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్ అండ్ హోల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఓజోన్ లేయర్. దీన్ని ఏమంటారంటే వాట్ ఈజ్ ఓజోన్ హోల్ అనే క్వశ్చన్గా కూడా అడుగుతారనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్ వెన్ కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద ఎయిర్. ఇది అఫ్ కోర్స్ ఇది జనరల్ క్వశ్చన్, ఇది చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ నేమ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్, CO2. కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్లో ఒక్కొక్కసారి మనకి ఫార్ములా కూడా ఇస్తారనమాట, CO2 అని కూడా ఇస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్స్. ఈ క్వశ్చన్నే రైట్ ఎనీ 2 అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్ అని కూడా అడుగుతారు. ఎలా ఇచ్చినా సరే మీనింగ్ ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీన్నే వాట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్ అని కూడా అంటారు. గ్లోబల్ వార్మింగ్ అన్నా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నా ఒకటే అన్నమాట. సో ఈ 9 క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్గా ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో 1 ఆఫ్ ది క్వశ్చన్ కింద ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ వాట్ డిఫైన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, విచ్ గ్యాసెస్ ఆర్ ద కాజ్డ్ ఫర్ ఇట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానికి కారణమైనటువంటి గ్యాసెస్ లేవి. దీన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్డ్ బై డాష్ అండ్ డాష్ గ్యాసెస్ అని కూడా అంటారు. లేదా సింపుల్గా విచ్ గ్యాసెస్ ఆజ్ కాజ్డ్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అడుగుతారు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ టైప్ యాసిడ్ రైన్స్ ఆర్ హార్మ్ఫుల్, వై. లేదా నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్. ఎక్కువగా ఇలా అడుగుతారు, నేమ్ ఎనీ 2 అడ్వర్స్ ఎఫెక్ట్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్ అని అడుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఫ్లోరైడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాటర్లో ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఫ్లోరోసిస్ వస్తుందని ఆన్సర్ ఉంటుంది. అది నెక్స్ట్ 4th క్వశ్చన్ వాట్ ఈస్ ద హార్మ్ కాజ్డ్ బై CFCs మీన్స్ క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి. నెక్స్ట్ 5th క్వశ్చన్ నేమ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ పైన మనకు రిపీట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ప్యాన్. వాట్ ఎఫెక్ట్ ఈజ్ కాజ్డ్ బై ఇట్. ప్యాన్ అంటే ఏంటి, ఆ ప్యాన్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏంటి అనేది. నెక్స్ట్ టైప్ 7th క్వశ్చన్ మెన్షన్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కాజ్డ్ డ్యూ టు డిప్లెషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అంటే ఓజోన్ లేయర్ డిప్లెస్ అవడం వల్ల మనకు కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం ఒక 2 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 2 క్వశ్చన్స్ రావడానికి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 3rd క్వశ్చన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్లోంచి ఈ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. స్టాయికోమెట్రీ ఈ చాప్టర్ నుంచి కూడా కంపల్సరీగా మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది.
2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ స్టాయికోమెట్రీ నుంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. వాటిలో ఇక్కడ ఉన్న ఈ 9 క్వశ్చన్స్లోంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అనే చాప్టర్లోంచి ఇక్కడ ఉన్న ఈ 10 క్వశ్చన్స్లోంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నా, ఆల్కలీ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అన్నా ఇదే చాప్టర్. అది మనకి 6th క్వశ్చన్ కింద వస్తుంది. దాంట్లో ఈ 10 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఎస్ బ్లాక్లోంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఈ 10 క్వశ్చన్స్. అదేవిధంగా నెక్స్ట్ 7th క్వశ్చన్ కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచే వస్తుంది మనకి. ఇక్కడ ఉన్న ఈ 10 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఎస్ బ్లాక్లోంచి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. 8th క్వశ్చన్ వచ్చేసి మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 14. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి 13, 14 అని 2 గ్రూప్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో. దాంట్లో గ్రూప్ 14 ఎలిమెంట్స్లోంచి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ 8 క్వశ్చన్స్లోంచి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ అదే గ్రూప్ 14 ఎలిమెంట్స్లోంచి ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఓవరాల్గా గ్రూప్ 14లోంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 8, 9. ఇక నెక్స్ట్ లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇయర్లో. సో దాంట్లో మనకి 10th క్వశ్చన్ కింద ఇక్కడ ఉన్న ఈ 6 క్వశ్చన్స్, ఇక్కడ ఉన్న ఈ 6 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకే స్టూడెంట్స్, ఆ విధంగా సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెక్షన్ బిలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో దాంట్లో ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లోంచి మనకు కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ సిఏక్యూ వస్తుంది. సో ఇక్కడ అది క్వశ్చన్ నెంబర్ 11 కింద ఇక్కడ ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 స్టాయిక్యోమెట్రీలోంచి ఇక్కడ మనకున్న ఈ 5 క్వశ్చన్స్లోంచి ఒక ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 థర్మోడైనమిక్స్లో ఇక్కడ మనకి 4 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. హెస్ లా, హీట్ కెపాసిటీ, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ 4 క్వశ్చన్స్లోంచి ఒకటి మనకి 13th క్వశ్చన్ కింద ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసిస్ అనే చాప్టర్లోంచి ఇక్కడ మనకి 14th క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 14th క్వశ్చన్, ఈ 14th క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న 6 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వీటిలోంచి ఒక సెక్షన్ A, B కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చాం. సెక్షన్ సి అంటే 8 మార్క్స్ సెక్షన్ ఇది. దీంట్లో మనకి 19, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21, 3 essays ఇస్తారు. వీటిలో మనం 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ గురించి ఏ చాప్టర్ నుంచి ఇస్తారనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19, దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ సెక్షన్ సి. సెక్షన్ సిలో మనకు ఫస్ట్ ఎస్సే అనమాట. ఇది అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ చాప్టర్లో ఇక్కడ ఉన్న ఈ 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిల్లో కూడా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్ సిలో సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 అంటే సెకండ్ క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ పేపర్లో మనకి పబ్లిక్ పేపర్లో అది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈజ్ సెకండ్ లెసన్ నుంచి ఒక ఎస్సే ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఈ 5 క్వశ్చన్స్. తర్వాత అదేవిధంగా ఇక లాస్ట్ సెక్షన్ సిలో థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, దట్ ఈస్ 21 క్వశ్చన్ నెంబర్ 21 కెమికల్ బాండింగ్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక ఎస్సే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 2 చాప్టర్లో కలిపి ఉన్న ఎస్సేలు మనకి ఇక్కడ ఈ 6 క్వశ్చన్స్గా ఇవ్వడం జరుగుతుంది. వీటిలో నుంచే మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఇప్పుడు సెక్షన్ A, B, C గురించి మనం చూసాం కదా. 3 సెక్షన్స్, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము. సో ఇవి బాగా చదువుకుని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి మనం రాసే విధానం, దట్ ఈజ్ ప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మంచి మార్క్స్ 60 out of 60 రావడానికి ఎలా రాయాలి అంటే
మనకి ముందు సెక్షన్ సి ఎస్ఏలు అనేవి 2 పర్ఫెక్ట్గా రాసుకుని ఆ తర్వాత సెక్షన్ బిలోకి వెళ్ళి 4 మార్క్స్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ 1 by 1 2 మార్క్స్ మ్యాక్సిమం సెక్షన్ ఏ అంతా కూడా ఒకే చోటన ఆన్సర్స్ వచ్చేటట్టు క్వశ్చన్ నెంబర్ వైజ్ రాసుకుంటూ వస్తే మంచిదన్నమాట. సో ఆ విధంగా రాసుకోండి. ఇంతకుముందు ఎగ్జామ్స్ ఎలాగైతే కష్టపడి బాగా చదివి రాశారో ఈ ఎగ్జామ్ కూడా లాస్ట్ ఎగ్జామ్. సో కాబట్టి మీరు బాగా చదివి మంచిగా రాస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా బాగా ప్రిపేర్ అయ్యి అందరూ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.